నా సోదరి సోదరులరా, కన్నీళ్లతో చెప్పాలి మీకు, ఎందుకంటే ఇది జాగ్రత్త పడాల్సినటువంటి విషయం. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను నరకానికి పంపించుకుంటే వానికి ఏం ప్రయోజనం? మనల్ని నరకం నుంచి కాపాడటానికి కదా సిలువలో ప్రాణం పెట్టాడు. మనకు గొప్ప ప్రమాదం ఉంది కనుకనే కదా చిత్రవదను అనుభవించాడు. ఆ ప్రమాదం మనకు లేకపోతే ఆయన ఎందుకు రావాలి? ఎందుకు ఆ విధంగా సిలువలో బలి కావాలి? ఒక్కసారి చూడండి. నీ నిమిత్తం, నా నిమిత్తం, మన కోసం నా ప్రభు పడిన ప్రయాస చూడండి. మనకి గొప్ప ప్రమాదం లేకపోతే ఆయన అంత చిత్రవద ఎందుకు అనుభవించాలి? అంటే ఉంది, డేంజర్ ఉంది. అందుకే మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి మన పాపాలన్నిటికీ ప్రతిగా తన దేహాన్ని అప్పగించి నాగలి సాళ్ల వల్ల మన కోసం దున్నపడ్డాడు. ఆ సిలువను అనుభవించేటప్పుడు యేసయ్య ఏం ఆలోచించాడో తెలుసా? నేను ఈ బలియాగాన్ని చేస్తే నా ప్రేమను తెలుసుకొని తమంతట తామే స్వచ్ఛందంగా మారి తమ జీవితాలను నాకు అప్పచెప్పే నా బిడ్డలు ఉన్నారు. ప్రసవ వేదన పడి మరణాన్ని రుచి చూస్తుంది అమ్మ ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు. అది ఆ నొప్పి భరించిన అమ్మకే తప్ప పురుషులంగా మనకు తెలియదు. మనల్ని కనేటప్పుడు అమ్మ ఎంత ప్రసవ వేదనను అనుభవించిందో. కొంతమంది కనేటప్పుడు ప్రాణాలు కూడా కోల్పోతారు. ఓ రకంగా చెప్పాలంటే నీకు జన్మనివ్వటానికి అమ్మ చావటానికి కూడా సిద్ధపడింది. ఆ మరణపు చేదు అనుభవిస్తుంది. ఆ నొప్పులు పడే టైం గావు కేకలు పెడుతుంది. కానీ అంత బాధలో, అంత కేకల్లో కూడా అమ్మ ఏం తెలుసుకుంటుందో తెలుసా? కొంచెం నేను భరిస్తే, కొంచెం నేను ఓర్చుకుంటే ఒక బిడ్డకు జన్మనిచ్చిన దాన్ని అవుతాను. నా ఈ కష్టం వల్ల ఒక బిడ్డ ఈ లోకంలోకి వస్తాడు, ఒక బిడ్డ ఈ ప్రపంచంలోకి వస్తాడు అని అమ్మ ఆశపడి అంత యాతను అనుభవించింది. నా యేసయ్య అంత వేదన ఎందుకు అనుభవించాడో తెలుసా? నేను ఇలా ఈ వేదన అనుభవిస్తే దీన్ని బట్టి అనేక మంది నా బిడ్డలు పరలోక రాజ్యంలో అడుగు పెడతారు. నా బిడ్డలు పాపాన్ని కడిగేసుకొని, దిద్దుకొని, మార్పు చెంది ఒక క్రొత్త జీవితం జీవించడానికి అవకాశం నేను ఇవ్వాలి. నేను ఇవ్వకపోతే వాళ్ళకి దొరకదు అని అది మనకివ్వడానికి ఆయన ప్రాణం పెట్టాడు. యేసయ్య ఇచ్చిన ఈ అవకాశాన్ని మనకెవరు ఇవ్వలేదు. లోకంలో మిగిలిన మతాలు ఏమన్నాయో తెలుసా? దుష్టుల్ని చంపేస్తాం, శిష్టుల్ని రక్షిస్తామన్నాయి. రక్షణ ఎవరికి అవసరమైందండి? రక్షణ శిష్టులుగా, దుష్టులుగా? రక్షణ పాపులుగా, పరిశుద్ధులుగా? యేసయ్య అన్నాడు, నేను పాపులనే పిలవవచ్చునని. ఎవరికి తన పాపాలు అర్థమయ్యాయో, ఎవరు తన పాపిని అని గ్రహిస్తాడో వాని కోసం వచ్చాను. అలా గ్రహించిన వాడు నా దగ్గరకు వస్తాడు. నా రక్తంతో వాని పాపాలన్నీ కడుగుతాను. దిద్దుకొని బ్రతకడానికి ఒక నూతనమైన జీవితం వానికి ఇస్తానని అనుకున్నాడు కనుకనే ప్రాణం పెట్టాడు. కాబట్టి యేసు వంటి దేవుడు లేడు. ఊపిరైనా వదులుగానే యేసుని మాత్రం వదలొద్దు. గొంతు మీద కత్తి పెట్టి చంపేస్తానంటే చచ్చిపో, కానీ యేసుని మాత్రం వదలొద్దు. ఎందుకంటే యేసుని వదిలితే టోటల్ లైఫే ఉండదు. ఒకవేళ యేసు నిమిత్తం ప్రాణం పెడితే తిరిగి నిన్ను బ్రతికించి శాశ్వతంగా బ్రతికేటట్టు చేసే శక్తి యేసయ్యకు ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ వాడు ప్రాణం తీస్తే తిరిగి ఆ ప్రాణాన్ని పోసే శక్తి యేసయ్యకు ఉంది. మళ్ళా శాశ్వతంగా నీకు బ్రతుకునిచ్చే శక్తి యేసయ్యకు ఉంది. అందుకే చెప్తున్నాను, మీరైనా నేనైనా అవసరమైతే యేసయ్య కోసం బలి కావటమే తప్ప యేసును వదిలే ప్రసక్తి ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు స్పష్టంగా అర్థమయ్యే వచ్చారు కదా?